ఫస్ట్లీ మనకి ఎగ్ పుల్ట్ చేసుకోవడానికి కావాల్సినవి ఆనియన్స్, టొమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఒక పాన్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కలిపి వేసుకొని నీట్గా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు మనం పెట్టుకుంటే అవి నీట్గా మగ్గిపోతాయి వీడియోలో చూపించిన విధంగా. వాటిని నీట్గా ఒక బ్రౌనిష్ గోధుమ రంగు కలర్లో వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అవి దగ్గర పడిన తర్వాత మనం కొద్దిగా కొంచెం టొమాటో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని వేసుకొని నీట్గా అందులో కలిసే విధంగా కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకుంటే నీట్గా టమాటా అనేది మగ్గిపోయి మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 1 మినిట్ పాటు అలా ఉంచి అందులో కారం, పసుపు, ఉప్పు సరిపడినంతగా వేసుకొని అదంతా కలిసేలాగా మనం తిప్పుకోవాలి. సో తిప్పుకునేటప్పుడు ఏంటంటే పచ్చివాసన పోయే వరకు మనం కారం అదంతా తిప్పుకొని మగ్గనివ్వాలి. ఈ మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత ఇలా అడుగంటనివ్వకుండా ఫ్రై చేసుకుంటూ నీట్గా కారం అదంతా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడిన తర్వాత 2 గుడ్లు కొట్టుకొని అందులో వేసుకొని సో ముందుగా మనం ఎప్పుడూ చిదిపేస్తూ ఉంటాం కదా, అలా చేయకుండా దాన్ని నీట్గా మగ్గనివ్వాలి. సో మగ్గిన వల్ల ఏంటంటే అది లైక్ చిన్న చిన్న ఎగ్స్లా కాకుండా నీట్గా ఒక ఆమ్లెట్లాని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక పెద్ద పెద్ద గుడ్డు ముక్కల్లాగా వస్తుంది నీట్గా చేసుకోవడం వల్ల. మనం ముందే చిదిపేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్నగా అయిపోతుంది ఎగ్. సో నేను వీడియోలో చూపించిన విధంగా ఎగ్ని మగ్గనిస్తూ లైక్ అది ఉడుకుతుంది కదా, ఉడుకుతూ ఉండగా మనం చిన్న చిన్నగా మెదుపుకుంటూ దాన్ని బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. సో అలా చేసుకోవడం వల్ల ఆ ఎగ్లో ఉన్నదంతా నీట్గా ఉడికిపోయి మనకి పెద్ద పెద్ద ముక్కల్లాగా వస్తుంది. మనం టమాటా ఇవన్నీ వేసుకున్నాం కదా, దానివల్ల ఏంటంటే ఎక్కువ కర్రీ కలుస్తుంది అనమాట. లైక్ మనకి ఎక్కువ రైస్ కొంచెం కర్రీకి కలుస్తుంది. సో నీట్గా అంతా దానికి పచ్చివాసన ఎగ్ అనేది కొంచెం ఇది ఉంటుంది కదా, సో దాన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ పెట్టుకొని. సో దానివల్ల ఏంటంటే బాగా ఫ్రై అయిపోయి టేస్టీగా అనిపిస్తుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతిదీ నీట్గా మగ్గనిచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అంతా దగ్గరికి పడిన తర్వాత లాస్ట్లో ఇంక మనం దింపేసుకుంటున్నాం అనగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని నీట్గా ఒకసారి కలుపుకుంటూ అదంతా కూడా నేను చెప్పాను కదా మగ్గనివ్వాలి లాస్ట్గా దించుకునే ముందు. దానివల్ల ఏంటంటే ఏదైనా ఎగ్ పచ్చిగా ఉన్నా కూడా మనకి నీట్గా ఫ్రై అయిపోతుంది. సో టేస్ట్ అనేది బాగా వస్తుంది. అంతా కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి ఓపిక్గా. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇట్లాగా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని రైస్తో కలుపుకొని చూడండి. నాకైతే రైస్ చాలా వేడిగా ఉంది, సో దానివల్ల కలపలేకపోతున్నాను. వేడి రైస్లో ఇలా గుడ్డు పుల్ట వేసుకుంటే మనం టమాటా ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రైస్ కలుస్తుంది అనమాట, కొంచెం కర్రీ అయినా కూడా. మా సైడ్ దీన్ని గుడ్డు పుల్ట అంటాం. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి బాగా వచ్చిందనిపిస్తే నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.